ఆంధ్ర రాజధాని అమరావతి పనులు 3 సంవత్సరాల్లో పూర్తి చేసేలాగా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ వీడియోలో మనం అమరావతిలో ప్రధాన జరుగుతున్న కొండవీటి వాగు, పాలవాగుల విస్తరణ పనులు, రోడ్లు, ప్రభుత్వ భవనాలు, ఎల్పీఎస్ లేఅవుట్ల నిర్మాణాలు, ప్రజెంట్ ఏ పనులకు టెండర్లు పిలిచారు, కొత్తగా ఏ సంస్థలకు రాజధానిలో భూ కేటాయింపులు చేశారని మొత్తం అమరావతి స్టేటస్ చూద్దాము. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు హేబ్రో ఛానల్. రైట్ సైడ్ కృష్ణానదిని చూడొచ్చు. రాజధాని అమరావతి కృష్ణానది ఒడ్డున ఉంటుంది. ఇది మీరు చూసిన రోడ్డు సీడ్ యాక్సెస్ రోడ్డు. కింద ఉన్నది ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్, దూరంగా ఉన్నది ఆల్ ఇండియా సర్వీసెస్ టవర్స్. అలాగే లెఫ్ట్ సైడ్లో మీరు చూస్తున్నదంతా క్యాపిటల్ సిటీ. ఇది 217 చదరపు కిలోమీటర్స్లో విస్తరించి ఉంటుంది. దూరంగా మినిస్టర్ బంగ్లాస్, హెచ్ఓడి టవర్స్, అసెంబ్లీ, హైకోర్టు, విట్ యూనివర్సిటీ, ఎన్జిఓస్ కాలనీ ఇవన్నీ ఉంటాయి. ఈ వీడియోలో వీటి గురించి డీటెయిల్గా చూద్దాము. అలాగే దూరంగా వెలగపూడి సచివాలయం ఉంటుంది. కింద ఉన్న బిల్డింగు సిఆర్డిఏ బిల్డింగు. దీన్ని ఐకానిక్గా బిల్డ్ చేస్తున్నారు. దూరంగా కొండల మధ్యన మనకి ప్రకాశం బ్యారేజ్ ఉంటుంది. ఇక్కడ నుండి 12 కిలోమీటర్ల దిగువన ఉంటుంది. దూరంగా చూస్తున్నది కృష్ణానది. కృష్ణానది అవతల ఉమ్మడి కృష్ణా జిల్లా. అలాగే కొండలు ఉన్నది కొండపల్లి రిజర్వ్ ఫారెస్టు. అమరావతిలో వరద నిర్వహణ చర్యల్లో భాగంగా రాజధానిలో ప్రవహించే కొండవీటి వాగు, పాలవాగులను మలుపులు లేకుండా వెడల్పు చేసి కొత్త జలాశయాలను నిర్మిస్తున్నారు. లాస్ట్ టైం సగంలో ఆగిపోయిన ఈ పనులను మ్యాప్లో చూస్తున్నట్టుగా 3 ప్యాకేజీలుగా డివైడ్ చేసి ఎంవీఆర్ ఇన్ఫ్రా మరియు ఎన్సీసీ కంపెనీ వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు వీటిని చూద్దాము. వెలగపూడిలో పాలవాగు పనులు చూడొచ్చు. ఇది E4 N9 జంక్షన్ దగ్గర పనులు. రైట్ సైడ్ కొత్తగా తవ్వుతున్న కాలువని, లెఫ్ట్లో పాత పాలవాగుని చూడొచ్చు ఎంత ఇరుకుగా ఉందో. సుమారు 10 మీటర్ల వెడల్పు ఉండే పాలవాగుని 65 మీటర్ల వెడల్పు ఉండేలాగా సామర్థ్యాన్ని పెంచుతున్నారు. ఈ కాలువకి సిమెంట్ లైనింగ్ వేసి ఇరువైపులా 20 మీటర్ల మేర పచ్చదనాన్ని అభివృద్ధి చేస్తారు. ఈ ప్రాంతంలో ఈ కాలువ పక్కనే E4 రోడ్ వెళ్తుంది. మీరు చూడొచ్చు, చాలా ఎక్స్కవేటర్స్, డంపర్స్తో పనులు చకచకా జరుగుతున్నాయి. 16.7 కిలోమీటర్ల పొడవుండే పాలవాగు బోరుపాలెం నుండి స్టార్ట్ అయ్యి అసెంబ్లీ మీదుగా వచ్చి కృష్ణాయపాలెంలో కొండవీటి వాగులో కలుస్తుంది. అలాగే అసెంబ్లీ నుండి కృష్ణాయపాలెం వరకు 9.3 కిలోమీటర్ల మేర దీనిలో పడవలు తిరిగేలాగా డిజైన్ చేశారు. లెఫ్ట్లో వెలగపూడి గ్రామం, దాని పక్కన పాత పాలవాగుని చూడొచ్చు. దూరంగా వెలగపూడి సచివాలయం చూడొచ్చు. ఇది మల్కాపురం గ్రామం. మల్కాపురం అటు మందరం సైడు కెనాల్ వర్క్స్ చూడొచ్చు. బాక్స్ లాగా తవ్వుకుంటూ వెళ్తున్నారు. దాని పక్కనే E4 రోడ్డు. కింద ఉన్నది N9 రోడ్డు. దూరంగా సీడ్ యాక్సెస్ రోడ్ని క్రాస్ చేసుకుంటూ వెళ్తుంది. అలాగే దూరంగా కృష్ణానదిని కూడా మీరు చూడొచ్చు. పాలవాగు పనులు. కొండవీటి వాగు వెళ్లే దారిలో నీరుకొండ గ్రామంలో భారీ జలాశయాన్ని నిర్మిస్తున్నారు. మీరు చూస్తున్న ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి నీరుకొండకి మధ్యలో 450 ఎకరాల్లో 0.4 టీఎంసీ కెపాసిటీతో అమరావతిలోని అతిపెద్ద జలాశయం ఇది. ఈ జలాశయం మధ్యలో నుండి N10 రోడ్ వెళ్తుంది. ఈ వాగులు అలానే జలాశయాల పనులను స్టార్ట్ చేసిన 2 ఇయర్స్లో కంప్లీట్ చేయాలనే టార్గెట్. చూడొచ్చు జలాశయం పనులు ఎలా జరుగుతున్నాయో. ఫ్రెండ్స్, అమరావతిలో ఉండే ఈ వాగుల గురించి, జలాశయాల గురించి నేను ఆల్రెడీ ఆగస్ట్ 2024లో డీటెయిల్ వీడియో చేశాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇచ్చాను, చెక్ చేయండి. నీరుకొండ రిజర్వాయర్ నుండి వెళ్లే నీళ్లు ముందు ఉన్న కొండవీటి వాగు ద్వారా బయటకు వెళ్తాయి. దాన్ని లాస్ట్ టైం కొంతమేర వెడల్పు చేశారు. ఇక్కడే కొట్టెళ్లవాగు నీరుకొండ జలాశయంలో కలుస్తుంది. విట్ యూనివర్సిటీకి పక్కనే ఉండే శాఖమూరి రిజర్వాయర్ నుండి వస్తున్న కొండవీటి వాగు కెనాల్ని చూడొచ్చు. అది ఇలా వచ్చి లెఫ్ట్లో ఉన్న నీరుకొండ జలాశయంలో కలుస్తుంది. కింద కొండవీటి వాగు డైవర్షన్ ఛానల్ పనులు చూడొచ్చు. దీన్ని నీరుకొండ జలాశయం సరిహద్దు వెంబడే నిర్మిస్తున్నారు. రైట్లో చూస్తున్న ఏరియా అంతా ఫ్యూచర్లో పెద్ద జలాశయం అవ్వబోతుంది.
కొండవీటి వాగు కెనాల్ ద్వారా వచ్చిన నీళ్లు నీరుకొండ జలాశయంలోకి పంపించవచ్చు, లేదా ఈ డైవర్షన్ ఛానల్ ద్వారా నీరుకొండ జలాశయం బైపాస్ చేసి మరలా ఎదురు చూస్తున్న కొండవీటి వాగులోకి పంపించవచ్చు. దూరంగా ఐనవోలు గ్రామాన్ని, విట్టు యూనివర్సిటీని చూడొచ్చు. కింద శాఖమూరు రిజర్వాయర్ నుండి వస్తున్న కొండవీటి వాగు పనులు చూడొచ్చు. దూరంగా చూస్తున్న ప్లేస్లోనే ఎక్స్ఎల్ఆర్ఐ బిజినెస్ స్కూల్ని నిర్మిస్తారు. దాని పక్కనే ఎంటన్ రోడ్డు ఉంటుంది. ఈ కొండవీటి వాగు అనంతవరం నుండి స్టార్ట్ అయ్యి శాఖమూరు, నీరుకొండ, కృష్ణయ్యపాలెం మీదుగా ప్రకాశం బ్యారేజ్ వరకు 23.6 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. సుమారు 20 మీటర్ల వెడల్పు ఉండే కొండవీటి వాగుని 115 మీటర్ల వెడల్పు ఉండేలాగా సామర్థ్యాన్ని పెంచుతున్నారు. ఈ కాలువకి సిమెంట్ లైనింగ్ వేసి ఇరువైపులా 30 మీటర్ల మేర పచ్చదనాన్ని అభివృద్ధి చేస్తారు. E11 N8 రోడ్ జంక్షన్ దగ్గర కొండవీటి వాగు పనులు చూడొచ్చు. దూరంగా SRM యూనివర్సిటీ వెనకాల నిర్మిస్తున్న నీరుకొండ రిజర్వాయర్ నుండి కింద ఉన్న కెనాల్ వస్తుంది. కింద పాత కొండవీటి వాగుని, దాని తర్వాత వెడల్పు చేసిన భాగాన్ని చూడొచ్చు. పాతది ఎంత ఇరుకుగా ఉందో. అలానే సెప్టెంబర్ 2024లో ఈ ప్రాంతం ఎలా ఉందో కూడా మీరు చూడొచ్చు. ఇది విట్టు యూనివర్సిటీ. దీనికి పశ్చిమంగా శాఖమూరు సెంట్రల్ పార్క్లో శాఖమూరు రిజర్వాయర్ నిర్మిస్తున్నారు. ఈ పార్కు E8, E9, N11, N12 రోడ్స్ మధ్యలో ఉంటుంది. కొండవీటి వాగు వెళ్లే దారిలో ఈ పార్క్లో 0.03 టీఎంసీ కెపాసిటీతో రిజర్వాయర్ని నిర్మిస్తున్నారు. ఇక్కడ డీవాటరింగ్ పూర్తి చేసి రిజర్వాయర్ లైనింగ్ పనులు చేస్తున్నారు. దూరంగా ఉన్న అనంతవరం కొండల దగ్గర నుండి వచ్చిన కొండవీటి వాగు ఇక్కడ శాఖమూరు రిజర్వాయర్లో కలుస్తుంది. ఇక్కడ నుండి లెఫ్ట్కి వెళ్ళి ఇందాక మనం చూసిన నీరుకొండ జలాశయంలో కలుస్తుంది. దూరంగా నీరుకొండ జలాశయం చూడొచ్చు. దాని పక్కన SRM యూనివర్సిటీ. కింద ఉన్నది N11 రోడ్డు. లెఫ్ట్లో ఉన్న గ్రామం ఐనవోలు గ్రామం. దాని పక్కనే విట్టు యూనివర్సిటీ ఉంటుంది.